ఆయా పంటలు సీజన్లో భారీగా దిగుబడి రావడం సహజం. అయితే సీజన్ కాని సందర్భంలో సైతం దిగుబడి రావాలంటే మాత్రం పంటకు కావలసిన వాతావరణం ఏర్పాటు చేసి దిగుబడి సాధిస్తూ అందించే శబాష్ అని అనిపించుకుంటున్న ఓ ఔత్సాహిక రైతుపై ఓ ప్రత్యేక కథనాన్ని చూద్దాం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామానికి చెందిన రమేష్ రెడ్డి 2012లో బీ ఫార్మసీ పూర్తి చేసి ఎంబీఏ చదివేందుకు న్యూజిలాండ్ వెళ్ళాడు. ఎంబీఏ పూర్తి చేసి తిరిగి వచ్చి కార్పొరేట్ పరిశ్రమలో మంచి జీతానికి పనిచేశాడు. తల్లిదండ్రులు నరసింహారెడ్డి, మంజుల వేర్వేరు పంటలు పండించడం చూసి వ్యవసాయంపై మక్కువ పెంచుకొని డ్రాగన్ ఫ్రూట్ రైతుగా మారాలని నిర్ణయించుకున్నాడు. అలా అతను మొదట్లో డజను మొక్కలు తన పొలంలో నాటాడు. ఈ నేల సారవంతమైనదా, పంటకు సరిపోతుందా లేదో అని తనిఖీ చేశాడు. ఆపై తను వ్యవసాయంపై దృష్టి పెట్టి తన దగ్గర ఉన్న 7 రకాల పంట పొలంలో 83 రకాల డ్రాగన్ ఫ్రూట్స్ సాగు చేస్తున్నాడు. గత 3 సంవత్సరాలుగా వెరైటీ ఆఫ్ సీజన్ సేద్యం ప్రారంభించాడు. ఆధునిక వ్యవసాయం చేస్తున్న రమేష్ రెడ్డి క్రమంగా దిగుబడి పెంచుకుంటూ వ్యవసాయం చేస్తూ లాభాలు పొందుతూ వస్తున్నాడు. ఈ ఫ్రూట్స్ సీజన్లో అయితే కిలో 100 రూపాయల నుండి 150 రూపాయల వరకు మార్కెట్ ధర లభిస్తుండగా బాంబేలో మరో 30 రూపాయలు ఎక్కువ ఉంటుందని తెలిపాడు. ఆఫ్ సీజన్లో కొంత దిగుబడి తక్కువగా వచ్చినా ధర మాత్రం కిలోకి 180 రూపాయల నుండి 215 రూపాయల వరకు లభిస్తుందన్నాడు. అన్ సీజన్లోనూ పంటలు పండించాలంటే ఎల్ఈడి బల్బులు బిగించవచ్చునని అతను నిరూపిస్తున్నాడు. ఈ ఫ్రూట్స్కు ఎల్ఈడి బల్బులు బిగించిన తర్వాత అని చూడకుండా ఆకర్షణీయంగా కనపడుతున్నాయి. అంతేకాదు దిగుబడి కూడా పెరుగుతుంది. ఎల్ఈడి బల్బుల కోసం బిల్లులు ఎక్కువగా వస్తుందని రైతులు అనుకుంటున్నారని, కానీ ఇక్కడ టన్నుకు 1,00,000 రూపాయలు సంపాదిస్తే అందులో నుంచి 25,000 రూపాయలు కరెంటు బిల్లుకు వచ్చినా నష్టమేమీ లేదని రమేష్ రెడ్డి చెప్తున్నాడు. డ్రాగన్ ఫ్రూట్ సాగులో విజయాన్ని అందుకున్న ఆయన జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామంలోని 7 ఎకరాల డ్రాగన్ ఫ్రూట్ ఫారంలో వందలాది ఎల్ఈడి బల్బులను అమర్చి మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇలా అతను సీజన్లో ఎకరానికి 10 నుంచి 12 టన్నుల దిగుబడిని పొందుతున్నాడు. ఆఫ్ సీజన్లో అయితే 4 టన్నులు పొందుతున్నారు. డ్రాగన్ పండ్ల మొక్క సాధారణంగా జూన్లో దిగుబడిని ఇవ్వటం ప్రారంభిస్తుంది. నవంబర్ నాటికి దిగుబడి తగ్గుతుంది. సాధారణంగా మార్చి, జూన్ వరకు దిగుబడి ఉండదు. అయితే నవంబర్ నెల అనంతరం 12 గంటల పాటు పగలు లేకపోవడం వల్ల దిగుబడి తగ్గుతుందని, ఇది దృష్టిలో పెట్టుకుని ఇలా ఎల్ఈడి బల్బులను సుమారుగా 23 వాట్ల 2000 బల్బులను అమర్చినట్లు తెలిపారు. వీటికి సుమారుగా 6 లక్షల రూపాయల వరకు వ్యయం చేసి ప్రత్యేకంగా ట్రాన్స్ఫార్మర్ను అమర్చినట్లు వివరించారు.
మాది రంజోల్ గ్రామం, జైరాబాద్ మండలం, సంగారెడ్డి జిల్లా. నేను గత 7 సంవత్సరాల నుంచి డ్రాగన్ ఫ్రూట్ కల్టివేషన్ అనేది చేస్తున్నాను. అయితే ఇదివరకు సీజను ఒక రకంగా ఉండేది, ఆఫ్ సీజన్ ఒక రకంగా ఉండేది. అయితే ఆ సీజన్, ఆఫ్ సీజన్ వల్ల డిఫరెన్సెస్ ఏంది, రైతులకు ఆఫ్ సీజన్ వల్ల జరిగే లాభాలు ఎలా ఉంటాయి, అదేవిధంగా నష్టాలు ఎలా ఉంటాయి, నేను 2 విధాలుగా మీకు ఈరోజు చెప్తాను. అయితే నేను మొట్టమొదటిసారిగా 7 సంవత్సరాల కింద స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ బేసిక్ ఒక 30 వెరైటీస్ అట్లా మిక్స్ చేసి పెట్టి రెడ్ వెరైటీ అండ్ కొంచెం వైట్ వెరైటీ కల్టివేషన్ స్టార్ట్ చేసినుండే. 7 సంవత్సరాల కింద డ్రాగన్ ఫ్రూట్ కల్టివేషన్ స్టార్ట్ చేసినప్పుడు మొదట నేనేమనుకున్నానంటే సంవత్సరం పడుతుందేమో, 2 సంవత్సరాలు పడుతుందేమో దిగుబడి రావడానికి, సంవత్సరం పైనే పడుతుంది, 2 సంవత్సరాలు పడుతుంది అనుకున్నా. కానీ ఈ మొక్కల ఎదుగుదల కనుక చూసుకుంటే కనుక 6 నెలల్లోనే 5 నుంచి 6 ఫీట్ల హైట్కి గ్రోత్ రావడము. అదే ఇప్పుడున్న మనం ప్రజెంట్ తోట చూసుకుంటే ఇది 6 నెలల్లో 6 ఫీట్ హైట్ పెరిగింది. కెనోపీ కూడా బాగా 8 మంత్స్కి వచ్చి 8 నెలల ఓల్డ్, అంటే జూన్ నుంచి మనకు నవంబర్ సీజన్ ఉంటుంది కాబట్టి జూన్కి వచ్చేసరికి నాకు కరెక్ట్గా 8 నెలలు అయింది. 8 నెలలు అయినప్పుడు ఈ రింగులు అమర్చడం వల్ల కొద్దిగా ఇబ్బందికరంగా మొక్కలు విరిగిపోయినాయి అన్నమాట. అంటే మన ఇండియాలో కానీ, మన సౌత్ ఇండియాలో కానీ వాతావరణ అనుకూలత చూసుకుంటే కనుక డ్రాగన్ ఫ్రూట్కి చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఒక 3 సంవత్సరాల నుంచి కొంచెం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, డిసీజెస్ కానీ పెరుగుతున్నాయి. కానీ నేను ఫస్ట్ పెట్టిన 3 to 4 ఇయర్స్ వరకు అయితే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ ఎక్కువ లేవు. కాకపోతే ఏంటంటే రెసిస్టెన్స్ పవర్ అనేది తగ్గుతుంది మొక్కలకి. అది ఎందుకు అంటే దాన్ని నేను ఈ ఆఫ్ సీజన్ చేసినందువల్ల. ఒక పక్కన ఉద్యోగం చేస్తూ సొంతంగా ఎదగాలని వ్యవసాయం వైపు ఆ యువకుడు మొగ్గు చూపాడు. నష్టాలు రాని పంటను వేయాలన్న కృతనిశ్చయంతో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలని భావించాడు. వివిధ ప్రాంతాల్లో తిరిగి సాగులోని మెళకువలు నేర్చుకున్నాడు. దాదాపు 7 ఎకరాల భూమిలో డ్రాగన్ పంటను వేసి అధిక దిగుబడిని సాధిస్తున్నాడు. రమేష్ రెడ్డి వ్యవసాయ విధానాలను వ్యవసాయ శాఖ అధికారులు కూడా ప్రశంసిస్తున్నారు. మా జహీరాబాద్ ప్రాంతం లోపల ఎర్ర చెలక నేలలు ఉండడం చేత ఇక్కడ సంవత్సరానికి 3 రకాల పంటలు తీస్తుంటారు. ఆలుగడ్డ, అల్లము, అరటి, బొప్పాయి ఇవన్నీ పంటలు సాగు చేస్తుంటారు. ఇక్కడ మా రంజోల్ గ్రామం లోపల రమేష్ రెడ్డి అనే రైతు ఫారెన్ కంట్రీస్లో జాబ్ చేస్తూ కరోనా టైం లోపల ఇక్కడ తిరిగి రావడం జరిగింది. అక్కడ పరిశీలించినటువంటి పంట అయినటువంటి డ్రాగన్ ఫ్రూట్ను మనం ఎందుకు సాగు చేయకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళ డాడీకి నచ్చజెప్పి మనం కొత్త రకం పంట సాగు చేద్దామని చెప్తే వాళ్ళ డాడీ వద్దన్నప్పటికి కూడా తాను నేను సాగు చేస్తానని చెప్పి 12 ఎకరాల లోపల డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయడం జరుగుతుంది. ఆయనతో పాటు ఈ పక్కనే చిన్న హైదరాబాద్ విలేజ్ లోపల కూడా ఒక రైతు సాగు చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మల్చల్మా విలేజ్లో కూడా ఇంకొక రైతు సాగు చేస్తున్నారు. సుమారు మా జైరాబాద్ ప్రాంతం లోపల 22 నుంచి 25 ఎకరాల వరకు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు. కొత్త రక పంట ఉండడం చేత వాళ్ళకు అనుభవం లేనప్పటికీ కూడా వివిధ అధికారులను సంప్రదించి ఏ విధంగా సాగు చేసుకోవాలి అనే ఉద్దేశంతో అన్ని సూచనల సలహాలు తీసుకొని మంచి పంట దిగుబడులు సాధిస్తున్నారు. ఈ పంటలో వచ్చేసి పురుగులు కానీ, తెగుళ్ళు కానీ తక్కువ ఉండడం చేత వాళ్ళకు ఎటువంటి పెట్టుబడి ఖర్చులు అనేవి ఉండడం లేదు. దిగుబడి మట్టుకు మంచిగానే వస్తున్నది. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. మా జహీరాబాద్ ప్రాంతం లోపల తాను చేసిన కృషి ఫలితంగా రమేష్ రెడ్డి ఉత్తమ రైతు బిలీనియర్ అవార్డును అందుకున్నాడు. మరి వ్యవసాయం చేయాలనుకునే వారికి ఆ యువ రైతు ఇస్తున్న సలహాలు, సూచనలు ఏంటో తెలుసుకుని ఆరోగ్యం కాపాడుకోవాలని సహచరులు అంటున్నారు. యువ రైతు కృషిని ప్రశంసిస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ అనే ఒక ఫ్రూట్, అది మన శరీరంలో కూడా ప్రతి బాడీ లోపల ప్రతి దానికి కూడా యూజ్ వచ్చే రక్తంని క్రియేట్ చేసే ఫ్రూట్. దాన్ని భారతదేశం లోపల, అదే తెలంగాణలో జైరాబాద్లో రమేష్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఇక్కడ పండిస్తున్నాడు. అది సీజన్ కాకుండా అన్సీజన్లో కూడా సుమారు 2000 లైట్లు పెట్టి దానికి పండించడం జరుగుతున్నది. అట్లాంటి టాలెంట్ ఉన్న వ్యక్తికి మనం జైరాబాద్ అంటే మన తెలంగాణ ప్రభుత్వం కూడా మంచిగా ఆయనకు సహాయం చేయాలి. ఆ ఫ్రూట్ మనం తినడం వల్ల మన శరీరం లోపల బ్లడ్ సర్క్యులేషన్ కానివ్వండి. ముఖ్యంగా మీకు విషయం చెప్పాల్సిందంటే కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లోపల ఆయన ఇక్కడ ఫ్రీ సర్వీస్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే పాండమిక్లో ఉన్న మనుషులకు ఏవైతే కరోనా వచ్చిందో వాళ్ళకు ఈ డ్రాగన్ ఫ్రూట్ అనే ఏదో ఫ్రూట్ ఉందో అది చాలా కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఆయన ఫ్రీ సర్వీస్ చేయడం జరిగింది. సర్వీస్ అంటారా, తెలంగాణ, మహారాష్ట్ర, ఒరిస్సా, బెంగాల్, గోవా, మధ్యప్రదేశ్ అన్ని ఆల్ ఓవర్ ఇండియాలో కూడా
ఆయన ఇక్కడ నుంచి సప్లై చేయడం జరుగుతుంది. అది నేను చూశాను కూడా, నేను తిన్నాను. ఫ్రూట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సీజన్లోనే దొరకడం కాదు, అన్సీజన్లో కూడా ఆయన కొత్త టెక్నాలజీ యూజ్ చేసుకొని సుమారు 2000 లైట్లు ఆయన అక్కడ ఏర్పాటు చేసుకొని పండించడం జరుగుతుంది. ఈ విషయం పైన గవర్నమెంట్ ఆయనకు బాగా సాయం చేయాలి, ఆయన పైన దృష్టి పెట్టి అట్లాంటి ఉన్న నాలెడ్జ్ ఉన్న వ్యక్తులకు బయటకు తీసుకురావాలని కోరుతుంది. ఫ్రూట్ అనే ఒక